జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఒంగోలుకు దగ్గరలో తొలిసారిగా అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చదలవాడలోని సాయి చతుర్వాటికలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రతిష్టాత్మక హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. 151 విశాలవంతమైన గదులతో పాటు మల్టీ క్యూషన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఎంఐసిఈ బిజినెస్ టూరిజానికి ఊతమిచ్చేలా 2100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో బ్యాంకెట్ హాల్, కాన్ఫరెన్స్ రూములు ఏర్పాటు చేయనున్నారు. NH-16కు ఆనుకొని హోటల్ నిర్మాణం జరగనుండటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రాడిసన్ హోటల్ రాకతో ఒంగోలు కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ తన స్థాయిని మరింత పెంచుకోనుందని నిర్వాహకులు కంది రవిశంకర్ చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హోటల్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేష్ కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ కార్యకర్తలకు మరింత చేరువయ్యారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళా కార్యకర్తలు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు అభివృద్ధి పదంలో మరో భారీ పెట్టుబడి, అంతర్జాతీయ బ్రాండ్ అడుగు, స్థానిక యువతకు ఉద్యోగాల బాట, రాడిసన్ రాకతో జిల్లాలో మరో కీలక మార్పుకు నాంది పలికినట్లయింది. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ఏలూరు సాంబశివరావు, ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టూరిజం ఏపీ కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కల్చరల్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉడా చైర్మన్ షకరియాద్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ, రవిశంకర్ గ్రూప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మంత్రి నారా లోకేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాల నారసింహుడే పాలిస్తుండు పౌరుషంగా లోకేష్ అన్ననే, ప్రేమ గల్ల తండ్రికి కొడుకే శుభమంగళంగా మార్చేస్తుండు మంగళగిరినే. అవమానాల అగ్గిలోన మండినడే, ఆ నిప్పుల్లో కాలుతుంటే మెరిసినడే. తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గల్చునని తేలా గర్జించన చూడు సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా, ఏం కూసి నావే ఇన్నాళ్ళు కూతా. నిప్పుల్లో కాలినవో ఇనుప ముక్క, కట్టై వచ్చిందే లోకేషణ లెక్క. నేల తల్లె కన్న తల్లని, ఆంధ్రదేశం తన ఇల్లని, బడుగు బలహీనుల బంధమై కదిలే కష్టాలకే చుట్టమై, రౌడీల చెరలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోన కాలు పెట్టి కదిలినాడు కత్తి అంచుల పైన. గుండె ముక్కలయ్యే బాధలనే తను దిగమింగి గుండె ధైర్యమయ్యి నాడే చూడు ప్రతి ఆంధ్రునికి. తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజ గజ గల్చునని కేలా గర్జించనే చూడు సింహ. అమ్మోరి జాతరలో యాటా పోతా, ఏం కూసి నావే ఇన్నాళ్ళు కూతా.
నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. రథాలు వదిలి రాజులా జనాలు ఒక్కడాయరా, రుమాలు జుట్టి రైతులా కష్టాలు తీర్చే కొడుకులా, తన తండ్రిలాగా గుండెలన్నీ నిండెరా, పసుపు జెండా ఇంటి మీద రివ్వు రివ్వు నెగిరరా, తండ్రికేసిన సంకెళ్ళు తాను కళ్ళ చూసెరా, తల్లి కన్నీళ్లను తూర్చనరా సింహుడాయరా, తాతగారిని తలుచుకొని తనకు తాను మలుచుకొని గజగజ గజ్జుననికేలా గర్జించన చూడు సింహ. అమ్మోరి జాతరలో యాట పోతా ఏం కూసి నావే ఇన్నాడు కూతా, నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. నువ్వంటే ఓ నమ్మకం పక్క పౌరుషంగా బతుకుతా, ఒక్క నీ మాటన ధైర్యమే అన్నా నువ్వంటే మా ప్రాణమే, శ్రీరాముని నెమ్మదనిలో నీ గుణమన్నా, హనుమంతులమై రగులుతం నిన్నెవడేమన్నా, రావణ సంహారమే జరుగుతదన్నా, ఈ రాష్ట్రాన్న నీ మేలే మిగులుతదన్నా, తాతలో నీ నాయకుడే తండ్రిలో నీ సేవకుడే మెరమెర మెరిసిండు ఇలా గజ్జున గాండ్రించే సింహ. అమ్మోరి జాతరలో యాట పోతా ఏం కూసి నావే ఇన్నాడు కూతా, నిప్పుల్లో కాలిన పోయిన పాముక్క కత్తై వచ్చిందే లోకేషణ లెక్క. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా, పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం, పసిపిల్లోని నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం, మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్
నెహ్రులోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది. క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము, ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము. రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో, ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో. సమర శంఖమూదినాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరా. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం. చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. నందమూరి ఆశయ కిరటం, అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం. వెలుగులేని తెలుగు నేలకు